తదుపరి మిథున రాశి. ఏప్రిల్ మాస ఫలితాల్లో మిథున రాశి వారికి ఏ విధంగా ఉంది? మృగశిర నక్షత్రం 3-4 పాదంలో జన్మించిన వారు మీ పేరులో కా కి అనే అక్షరములుగా కలవారు. ఆరుద్ర నక్షత్రం 4వ పాదంలో జన్మించిన వారు మీ పేరులో కు ఖం ఝా ఛ అనే అక్షరములుగా కలవారు. పునర్వసు నక్షత్రం 1, 2, 3 పాదంలో జన్మించిన వారు కే కో హా అనే అక్షరములు మీ పేరులో మొదటిగా గలవారికి ఈ మిథున రాశి యొక్క ఫలితాలన్నీ తప్పకుండా వర్తిస్తాయి. ఈ మిథున రాశి వారికి మిశ్రమ ఫలితాలు సూచిస్తున్నాయి. ఈ మాసంలో మానసిక ఒత్తిడులు ఎక్కువగా ఉంటాయి. రకరకాల పనులు వలన మీరు ఒత్తిడికి గురి అవుతూ ఉంటారు. నిరుద్యోగులకు మంచి ఉద్యోగ అవకాశాలు కూడా ఉన్నాయి. గవర్నమెంట్ అధికారుల వలన కొంత ఒత్తిడి ఇబ్బంది కూడా కలుగుతుంది. పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. కోర్టు కేసులు, పోలీస్ స్టేషన్లు ఇవన్నీ కూడా వాయిదాలు పడుతూ ఉంటాయి. వాహనాల వలన కొంత ప్రమాదాలు జరిగేటువంటి సూచనలు ఉన్నాయి. కాబట్టి నిదానంగా జాగ్రత్తగా వెళ్ళండి. ఫోన్లు మాట్లాడకండి. వివాహం కుదిరినట్టే కుదిరి చేజారిపోయేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. వివాహం కోసం ప్రయత్నం చేసేవారికి ఆరోగ్యం చాలా జాగ్రత్తగా కాపాడుకోండి. రాజకీయ నాయకులకు కోర్టు కేసులు ఏర్పడేటువంటి సూచనలు ఉన్నాయి. భార్యాభర్తల మధ్య వివాదాలు, గొడవలు కొంత భాగం ఏర్పడవచ్చు. సినిమా రంగంలో వారికి, టీవీ రంగంలో వారికి కొన్ని ఇబ్బందులు కలిగేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. అతిగా మాట్లాడటం వల్ల చాలా ఇబ్బందులు పాలవుతారు. కాబట్టి ఆచితూచి మాట్లాడండి. కోపాన్ని తగ్గించుకోండి. ఓపిక, సహనంతో ముందుకు సాగండి. కుటుంబానికి దూరంగా ఉంటారు కొంతకాలం. స్త్రీలకు మానసిక వ్యధ ఎక్కువగా ఉంటుంది. ప్రేమించిన వారిని దూరం చేసుకుంటారు. ఈ మాసంలో సంపాదన కన్నా ఖర్చులు అధికంగా ఉంటాయి. అప్పుల బాధలు వేధిస్తూ ఉంటాయి. దూరపు బంధువుల నుంచి చెడు వార్తలు వినేటువంటి సూచనలు ఉన్నాయి. మీ మీద ఈర్ష్య, ద్వేషాలు ఎక్కువగా ఉంటాయి. మీ మీద నరదృష్టి ఎక్కువగా ఉంటుంది. షేర్ మార్కెట్లో కానీ, ట్రేడింగ్ మార్కెట్లో కానీ, బెట్టింగ్స్లో కానీ డబ్బుని ఇన్వెస్ట్ చేయొద్దు. నష్టపోయేటువంటి సూచనలు ఉన్నాయి. వ్యాపారస్తులకు కష్టపడినా కూడా లాభాలు ఉండవు ఈ మాసంలో. విదేశాల్లో ఉన్న వారికి కొంత ఇబ్బందులు కలిగేటువంటి సూచనలు ఉన్నాయి. గ్రీన్ కార్డు కోసం ప్రయత్నం చేసేవారికి కూడా కొంత టైం పడుతుంది. అలాగే విదేశాల్లో వ్యాపారం చేసేవారికి కూడా కొంత జాగ్రత్తగా ఉండండి. విదేశాల్లో వ్యాపారం చేస్తున్న వారు కూడా కొంత అప్రమత్తంగా ఉండడం చాలా మంచిది. ఇంకా మీకు మంచి ఫలితాలు పొందాలి అనుకుంటే మీరు లక్ష్మీ నరసింహస్వామిని ధ్యానం చేసుకోండి. లక్ష్మీ నరసింహస్వామికి కొంత నైవేద్యాన్ని సమర్పించుకోండి, పులిహోర. అలాగే బీదవారికి పెట్టండి. ఇంకా మీకు ఇంకా ఫలితాలు మంచిగా పొందాలంటే మా దగ్గర ఉన్నటువంటి నవగ్రహాలకు సంబంధించిన ఆయిల్స్, షట్చక్రాలకు సంబంధించినవి, బ్లాక్ మ్యాజిక్, మహాకాళ సర్పదోషానికి, పితృదోషాలకు సంబంధించిన ఆయిల్స్ అన్నీ ఉంటాయి. ఇవి సులభమైన మార్గంలో మిమ్మల్ని ముందుకు తీసుకెళ్ళి మంచి ఫలితాన్ని ఇస్తాయి. ఈ కింది నెంబర్కి నన్ను సంప్రదించండి. వ్యక్తిగత జాతకాలు కూడా మీరు చూసుకొని వాటి ద్వారా మంచి పరిహారం చేసుకోవడం వల్ల ఈ సంవత్సరం, ఈ మాసంలో మంచి అద్భుతమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. సర్వే జనా సుఖినో.